హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక వాల్ కి వెలివేషన్ టైల్స్ అనేవి మనం అప్లై చేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, టైల్స్ యొక్క కాస్ట్ అనేది ఎంత పడుతుంది, బాక్సుల లెక్క అయితే ఎంత పడుతుంది, అసలు ఆ వాల్ మొత్తం మనకి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వస్తాయి, ఈ స్క్వేర్ ఫీట్స్ కి ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారు, వేసినందుకు ఎంత తీసుకుంటారు, మెటీరియల్ మనకి రావడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలా వాల్ వెలివేషన్ టైల్స్ గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా వాల్ యొక్క హైట్ విడ్త్ అనేది తీసుకుందామండి. హైట్ వచ్చేసి మనకి పైన ఫాల్ సీలింగ్ అనేది వస్తుంది కాబట్టి కింద నుంచి మనకి పైకి హైట్ స్లాబ్ కింద మనకి సీలింగ్ అనేది చేసుకుంటాం. దాని కిందకి హైట్ ఒక 10 అడుగులు అనేది హైట్ అనేది తీసుకుంటాం. అలాగే వెడల్పు విషయానికి వచ్చినట్లయితే ఒక 12 అడుగులు అనేది మనం వెడల్పే తీసుకుందాం. 10 × 12 అంటే మనకి 120 స్క్వేర్ ఫీట్ దాకా అయితే మనకి ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఇందులో దర్వాజా కిటికీ వస్తుంది కాబట్టి ఈ రెండిటికి మనం టైల్స్ అనేవి అక్కడ వేయం కాబట్టి దానికి ఆ స్పేస్ కి తీసేసి మిగతా ఎంత అవుతాయో చూద్దాం, లాస్ట్ లో చెప్తాను. ఇక ఈ ప్లేస్ మొత్తం మనకి 10 × 12 సైజులో 120 స్క్వేర్ ఫీట్ మొత్తానికి మనం టైల్స్ అనేవి వేసుకుంటానికి సుమారుగా బాక్సుల లెక్క అయితే ఎలా తీసుకుంటారు, స్క్వేర్ ఫీట్ లెక్క అయితే ఎలా తీసుకుంటారు అనేది ఒకసారి చూద్దామండి. ముందుగా మనకి బాక్సుల లెక్క అయితే మనకి టోటల్ గా 13 నుంచి 14 బాక్సుల దాకా మనకి ఇక్కడ అవసరం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 13 బాక్సులు అంటే మనకి ఇక్కడ టైల్ యొక్క సైజు వచ్చేసి 12 ఇంచెస్ అనేది మనకి వెడల్పు అయితే ఉంటుంది. హైట్ వచ్చేసి 18 ఇంచెస్ అయితే మనకి ఉండటం జరుగుతుంది. అంటే అడుగున్నర టైల్ ఏదైతే ఉందో ఆ టైల్ అన్నమాట. ఒక బాక్స్ కి వచ్చేసి 6 పీసుల దాకా అయితే ఉంటాయండి. ఒక బాక్స్ మనకి 9.5 ఫీట్ వరకు మనకి ఏరియాని కవర్ చేస్తుంది అనమాట. మొత్తం మనకి 13 బాక్సులు కాబట్టి 13 ఇంటూ మనకి దీని యొక్క ఒక బాక్స్ ధర అనేది మనకి 400 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా 13 బాక్సులకి 13 × 400 రూపాయలు 5200 రూపాయల దాకా మీకు టైల్స్ కొనుగోలుకైతే ఇక్కడ ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. అలాగే మొత్తం మనకి వాల్ కి అప్లై చేయడానికి సిమెంట్ బ్యాగ్స్ సుమారుగా 2 నుంచి 3 సిమెంట్ బ్యాగుల దాకా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి 1000 రూపాయలు అనేది సిమెంట్ బ్యాగులకి మనం ఇక్కడ తీసుకుందాం. అలాగే ఇందులో మనకి వాల్స్ కి పెట్టేవి కాబట్టి ఖచ్చితంగా లాటిక్రేట్ మనకి ఎడేసి ఉంటుంది కదా, దీన్ని అయితే ఉపయోగిస్తాం. ఇది వచ్చేసి మనకి బస్తాకి ఒక ప్యాకెట్ చొప్పున 2 బస్తాలు అనేవి ఈజీగా యూజ్ చేసుకుంటాం. 2 బస్తాలకి ఒక ప్యాకెట్ ధర వచ్చేసి 700 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి ఇంచుమించుగా 1400 రూపాయలు అనేది ఈ లాటిక్రేట్ కి అయితే మనకి ఖర్చు అనేది అవుతుంది. ఇక అలాగే వాల్ కి అప్లై చేయడానికి వర్కర్స్ వీళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారంటే ఫర్ ఎస్ఎఫ్టీకి వచ్చేసి ఒక 18 రూపాయల నుంచి 20 రూపాయల దాకా చార్జ్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు టోటల్ గా 120 to 124 స్క్వేర్ ఫీట్ దాకా అయితే వస్తుంది. ఎందుకంటే కింద బార్డర్స్ లాంటివి కూడా వేస్తారు కాబట్టి అవి కూడా కలుపుకున్నా సరే మనకి 124 స్క్వేర్ ఫీట్ దాకా అయితే వస్తుంది. ఆ విధంగా మనకి 20 రూపాయల చొప్పునే చూసుకున్నట్లయితే 124 స్క్వేర్ ఫీట్ కి 2480 రూపాయలు అనేది వర్క్ చేసినందుకు మనకి మేస్త్రీలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు మనకి టోటల్ ఖర్చు అనేది ఎంత వస్తుందంటే 9380 రూపాయల దాకా ఖర్చు అనేది రావడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అలాగే ఇందులో మనకి ఎపోక్సీ పైన మక్క అనేది యూజ్ చేస్తాం, వీటికి కానీ ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా మీకు 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల దాకా కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మీరు తీసుకునే టైల్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఇక్కడ తక్కువలో దొరికే టైల్స్ ఉంటాయి, అలాగే కాస్ట్లీలో వచ్చే టైల్స్ అనేవి ఉంటాయి. మీరు తీసుకునే టైల్ యొక్క ధరను బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది ఎస్టిమేషన్ కింద మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మనకి దర్వాజాకి కిటికీ దగ్గర స్పేస్ ఏదైతే ఉంటుందో ఈ స్పేస్ లో మనం టైల్స్ అనేవి వేసుకోం కాబట్టి ఇవి లెస్ చేయాలి. ఇవి ఎలా లెస్ చేసుకోవచ్చు అంటే సపోజ్ మీరు ఒక 7 అడుగులు ఎత్తుతోటి అదేవిధంగా 3 అడుగుల 9 అంగుళాలు వెడల్పుతోటి ఉండే ఒక డోర్ ని తీసుకుందాం. అలాగే 4 అడుగులు ఎత్తుతోటి 3 అడుగులు వెడల్పుతోటి ఉండే ఒక విండోనే తీసుకుందాం. ఆ విధంగా ఈ రెండింటికి కలుపుకుంటే మనకి 7 × 3 9 అంటే మనకి 27.3 ఎస్ఎఫ్టీ దాకా అయితే వస్తుంది. అలాగే 4 × 3 అంటే మనకి 12 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. రెండు కలుపుకొని 39.3 ఎస్ఎఫ్టీ దాకా మనం మైనస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు మీ ఇంటికి ఏ దర్వాజా ఏ సైజులో యూజ్ చేసుకున్నారో దాన్ని బట్టి మీరు ఇక్కడ మైనస్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఈ లెక్క అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం తీసేసినట్లయితే మనకి సుమారుగా ఒక 2300 రూపాయల దాకా ఖర్చు అనేది మనకి తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదనుకుంటే ఈ టైల్స్ అనేవి మీకు వేరే ప్లేస్ లో యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అక్కడ వీటిని యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు తగ్గించే టైల్స్ అనేవి కొనుగోలు అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి 2300 రూపాయలు అనేది మనకి ఇక్కడ తక్కువగా అయినట్లయితే మనకి టోటల్ గా 9700 రూపాయల్లోనే మనం ఈ వాల్ వెలివేషన్ టైల్స్ వర్క్ అనేది మనం మన ఇంటికి పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట.
టోటల్ గా. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. వీడియో అర్థం కాకపోతే మరొకసారి చూడండి, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు దాకా బాక్సులు లెక్క చెప్పుకున్నాం కదా, ఇప్పుడు స్క్వేర్ ఫీట్ లెక్కనైతే ఎలా పడుతుంది అనేది ఒక్కసారి చూద్దామండి. స్క్వేర్ ఫీట్ లెక్కనైతే మనకి ఇదే 10x12 సైజులో మనకి 120 స్క్వేర్ ఫీట్ దాకా అయితే వస్తుంది. కాబట్టి సేమ్ మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి 40 రూపాయల్లోనే ఒక మంచి టైల్ అనేది మనం తీసుకున్నట్లయితే 120 × 40 రూపాయలు 4800 రూపాయల దాకా మీకు మనకి టైల్స్ కి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే ఇది వేసినందుకు స్క్వేర్ ఫీట్ కి 20 రూపాయల చొప్పున అయితే మనకి చార్జ్ చేస్తున్నారు. కాబట్టి 120 స్క్వేర్ ఫీట్లకి వచ్చేసి 2400 రూపాయల దాకా మీకు వేసినందుకు చార్జ్ చేస్తారండి. ఇక సిమెంట్ ఖర్చులు ఇవన్నీ మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ఉండేవి. సిమెంట్ బ్యాగ్స్ కి వీటికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. లాటిక్రేట్ వీటికి 1400 రూపాయలు అనేది మనకి ఖర్చు అవుతుంది. అలాగే మొక్కకి కానీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ వీటికి ఒక 1000 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు వీటిలన్నిటికీ మనకి స్క్వేర్ ఫీట్ లెక్కన టోటల్ గా చూసుకున్నా సరే 10,600 రూపాయల దాకా మీకు ఇక్కడ ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 10,600 రూపాయలు అంటే మీకు మళ్ళీ ఇందులో దర్వాజాల దగ్గర కిటికీల దగ్గర తీసేయాల్సిన ఇదైతే ఉంటుంది. అది మీరు పెట్టుకునే దర్వాజా కిటికీ సైజుని బట్టి ఇక్కడ మైనస్ చేసుకోండి. మీకు టోటల్ బడ్జెట్ అనేది వస్తుంది. ఇంచుమించుగా మీకు 8,000 8,500 ఆ రేంజ్ లో మీకు మీ టైల్స్ ఎలివేషన్ లో ఈ టైల్స్ మొత్తం కూడా మీరు స్క్వేర్ ఫీట్ లెక్కనైతే మీరు ఫిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీటిని మనకి వేసే పద్ధతి అయితే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఒకే విధంగా ఉంటుందండి. మనకి ముందుగా వాల్ అయితే గ్రేడింగ్ చేసుకుంటారు. గ్రేడింగ్ చేసుకొని టైల్స్ కి మనకి బ్యాక్గ్రౌండ్ మనకి సిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ సిమెంట్ ని ఒంటరిగా కలుపుకొని దీన్ని అయితే అప్లై చేస్తారు. అప్లై చేసి వాల్ మొత్తం వేసేస్తారు అనమాట. దీనిపైన మళ్ళీ మనకి ఎపాక్సీ మనకి మొక్క ఏదైతే ఉంటుందో ఈ మొక్కని అప్లై చేసేసి మొత్తం కూడా క్లీన్ చేసేసి మనకి టైల్స్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ అయితే ఇదే విధంగా అయితే ఉంటుందండి. అలాగే ఈ టైల్స్ లో మీకు అనేక రకాల సైజుల్లో ఇవి అవైలబుల్ అయితే ఉంటాయండి. నేను చెప్పింది వచ్చేసి మీరు 12 × 18 సైజులో వేసుకునే టైల్స్ అనమాట. ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయండి. మనకి జనరల్ గా ఇంకా తక్కువలో వచ్చే టైల్స్ ఉంటాయి. అంటే మనకి అడుగు హైట్ ఉంటాయి. అలాగే 6 ఇంచెస్ 8 ఇంచెస్ విడ్త్ ఈ విధంగా అయితే మనకి వచ్చే టైల్స్ కూడా ఉంటాయి. అవి బాత్రూమ్ టైల్స్ లో కిచెన్ టైల్స్ లో వాటిల్లో అయితే పనికి వస్తాయి. కానీ వెలివేషన్ లో వచ్చేసరికి మీకు ఎంబోజింగ్ టైప్ లో రావాలి. అంటే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి టైల్ మీద మనం చేయి పెట్టినట్లయితే ఈ పైకి మనకి టైల్ అనేది వచ్చినట్లు మనకి ఎంబోజింగ్ అయితే వస్తూ ఉండాలన్నమాట. ఈ టైప్ లో తీసుకునే టైల్స్ కి మీకు ఈ బడ్జెట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మీ ఇంటికి వాల్ కి ఏదైనా టైల్స్ అనేవి వేస్తున్నట్లయితే మీరు బడ్జెట్ ఎస్టిమేషన్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా గమనించుకోగలరు. అన్ని ఏరియాలో ఒకే రేట్లు అయితే ఉండరు. అలాగే వర్క్ చేసే వాళ్ళు కూడా ఒకే విధంగా అయితే తీసుకోరు. కొన్ని ఏరియాలో తక్కువ తీసుకుంటారు, కొన్ని ఏరియాలో ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి మీ ఏరియాలో దొరికే మెటీరియల్ బట్టి మీ ఏరియాలో తీసుకునే బడ్జెట్ ని బట్టి క్యాలిక్యులేషన్ అనేది వేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.